అందరికి నమస్కారం అండి. టెన్స్ గురించి చెప్పుకోవాలంటే టెన్స్ హిస్టరీ చూద్దాం ఫస్ట్. అసలు టెన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? యూజ్ చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారనేది ఒకసారి చూద్దాము. అదొచ్చేటప్పటికి మనకి అరౌండ్ 80th సెంచరీలోనే టెన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఫస్ట్‌లో వచ్చేటప్పటికి దాన్ని ఓన్లీ హెడ్‌ఏక్ వాడేవాళ్ళు. సో, మైగ్రేన్ హెడ్‌ఏక్స్ అట్లా వాటికి యూజ్ చేసేవాళ్ళు. అంతకుమించి ఎక్కువ ఆప్షన్స్ ఉండేవి కాదు. ఆ టెన్స్ మిషన్‌లో ఎక్కువ ఆప్షన్స్ ఉండేవి కాదు. సో, ఆ తర్వాత ఎందుకంటే అప్పటికి 80th సెంచరీలో పెయిన్ గేట్ థియరీ అనేది కనుక్కోల. మనకి పెయిన్ గేట్ ఎందుకంటే టెన్స్ పనిచేసేది పెయిన్ గేట్ మెకానిజం మీద జనరల్‌గా. సో, ఆ పెయిన్ గేట్ థియరీ అనేది కనుక్కున్నది 1975లో కనుక్కున్నారు. సో, ఈ టెన్స్ అనేది మాత్రం 80th సెంచరీలోనే యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఓన్లీ హెడ్‌ఏక్ మాత్రమే. సో, ఆ తర్వాత 1974లో అడ్వాన్స్‌డ్ టెన్స్ కనుక్కున్నారు. అంటే పెయిన్ గేట్ కనుక్కోవడానికంటే ముందే పెయిన్ గేట్ ఇది ఆ పెయిన్ గేట్ మీద వర్క్ చేస్తదని తెలియక ముందే జస్ట్ ఇది యూజ్ చేస్తే పెయిన్ తగ్గుతుంది అని కనుక్కున్నారు తప్పితే పెయిన్ గేట్ అనేది అసలు తెలీదప్పటికి. సో, 1974లో 75లో కనుక్కున్నారు పెయిన్ గేట్. సో, 74లో అడ్వాన్స్‌డ్ టెన్స్ అనేది యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే బ్యాక్ పెయిన్‌కి గాని, మిగతా పెయిన్స్ అన్నిటికి కూడా టెన్స్ పెట్టడం అనేది 1974లో స్టార్ట్ చేశారు. అది టోటల్‌గా హిస్టరీ. ఇంకా అంతకంటే డీప్‌గా మనకు అవసరం లేదు. మనకు ఉపయోగపడేంత వరకు తెలుసుకుందాము. సో, అయితే ఆహ్, టెన్స్ ఎలా పనిచేస్తది? ఏ కండిషన్స్ వాడొచ్చు అంటే, మనం సెపరేట్‌గా ఇంకో వీడియో చేసుకుందాము. టెన్స్ ఎట్లా వర్క్ చేస్తది? ఎలా కండిషన్స్‌కి ఎలా వాడాలి? ఆప్షన్స్ ఎట్లా పెట్టాలని సెపరేట్‌గా ఇంకో వీడియో చూసుకుందాము. ఆ మిషన్ చూపించి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో వచ్చేసరికి మెకానిజం ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎందుకని అంటే మెకానిజం ఎందుకు తెలుసుకోవాలి అంటే మనం ఇప్పుడు పేషెంట్‌కి టెన్స్ పెట్టినప్పుడు పేషెంట్ అడుగుతారు. "సార్ ఈ మిషన్ ఎలా పనిచేస్తదండి? దీనివల్ల ఉపయోగం ఏంటండి?" అని అడుగుతారు. అంటే చాలామంది ఫిజియోథెరపిస్టులు చెప్పేదేంటంటే, "ఇది పెయిన్ లాగేస్తదండి. పెయిన్ తగ్గిస్తదండి. లేదంటే ఇది మొద్దుబారేటట్టు చేస్తది. దానివల్ల పెయిన్ తగ్గుతది." సో, అట్లా నర్వ్ స్టిమ్యులేట్ చేస్తది. అట్లా ఒక మాటలో చెప్పేసేసి ఆపేస్తున్నారు. సో, క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకివ్వట్ల. సో, ఒకసారి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఏంటంటే పేషెంట్‌కి అర్థమయ్యే విధంగా. ఇంకా డీప్‌గా వెళ్తే మళ్ళీ కష్టము. డీప్‌గా వెళ్తే పేషెంట్‌కి అర్థం కాదు కాబట్టి, పేషెంట్‌కి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే విధంగా చెప్తాను ఒకసారి. చూద్దాం. అదెలాగంటే మనకిప్పుడు సపోజ్ హ్యాండ్ పెయిన్ వస్తుందనుకుందాం. ఇక్కడ హ్యాండ్ పెయిన్ వస్తుంది. టెన్స్ పెట్టాం. అదెలా పనిచేస్తది అంటే, ఈ టెన్స్ ఇక్కడ పెట్టిన ఆహ్, సెన్సేషన్ అనేది మనకి ఎఫరెంట్ నర్వ్స్ అంటే మనకి అసెండింగ్ ట్రాక్ట్స్ ఉంటాయి గదా! అంటే సెన్సేషన్ క్యారీ చేసే నర్వ్స్ ఉంటాయి గదా! అందులో మనకి 3 ఆర్డర్ న్యూరాన్స్ ఉంటాయి. అంటే 3 స్టెప్స్‌గా ఉంటాయన్నమాట. ఎట్లా మీకు కరెంట్ వైర్ అనుకుందాం. ఒక నర్వ్‌ని మనం నర్వ్స్‌ని కరెంట్ వైర్స్ అనుకుందాం. సో, ఇక్కడి నుంచి మజిల్స్ నుంచి ఇక్కడి నుంచి గాని, కాళ్ళలోంచి గాని ఎక్కడి నుంచైనా సరే ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్స్ అంటే ఒక కరెంట్ వైర్ ఇక్కడి నుంచి స్పైనల్ కార్డ్‌కెళ్తది. అది ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్. స్పైనల్ కార్డ్ నుంచి అంటే చేతుల్లోంచి అయితే మెడ దగ్గరికి, కాళ్ళలోంచి అయితే నడుము దగ్గరికి కదా! సో, అది మీకు తెలుసే కదా! సో, ఇక్కడి నుంచి మళ్ళీ ఒక జంక్షన్ ఉంటది. ఆ రెండిటి మధ్య. ఆ జాయింట్ ఉండేసేసి జాయింట్ నుంచి మళ్ళీ ఇంకొక సెకండ్ ఆర్డర్ న్యూరాన్ స్టార్ట్ అవుతుంది. ఇంకో కరెంట్ వైర్ స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్‌లో థాలమస్ ఉంటది కదా! థాలమస్ దగ్గరికి ఎండ్ అవుతది. సెకండ్ వైర్, రెండో వైర్ అంటే సెకండ్ ఆర్డర్ న్యూరాన్. అక్కడ ఒక జాయింట్ ఉంటది మళ్ళీ. ఇంకొక వైర్ స్టార్ట్ అవుతది. ఆ థాలమస్ నుంచి సో, మన సెరెబ్రల్ కార్టెక్స్‌కి. అంటే బ్రెయిన్‌లో అంచులకనమాట. సెరెబ్రల్ కార్టెక్స్‌కెళ్తది. అది థర్డ్ ఆర్డర్ న్యూరాన్. మూడో వైర్. సో, ఇవి మన పెయిన్‌ని క్యారీ చేసే సిస్టమ్ అనమాట. అయితే ఇక్కడ పెట్టినప్పుడు మనకి సెన్సేషన్ అనేది ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ ద్వారా స్పైనల్ కార్డ్‌కెళ్తది. స్పైనల్ కార్డ్ దగ్గర జంక్షన్ ఉంటది కదా! సెకండ్ ఆర్డర్ న్యూరాన్ స్టార్ట్ అవ్వడానికి. అక్కడ మనకి పెయిన్ గేట్ అనేది ఉంటది. పెయిన్ గేట్ ఉండేది అక్కడ. సో, అక్కడ మన పెయిన్ గేట్ క్లోజ్ అయిపోతే ఇక్కడ నుంచి సెకండ్ ఆర్డర్ న్యూరాన్ పనిచేయదింక. అక్కడ నుంచి పెయిన్ అనేది బ్రెయిన్ దాకా ఎళ్ళదు. థాలమస్ దాకా ఎళ్ళదింకసలు. పెయిన్ గేట్ అక్కడ క్లోజ్ అయిపోద్ది. సో, ఈ టెన్స్ అనే మిషన్ అనేది పెయిన్ గేట్ క్లోజ్ చేయటంలో అక్కడ ఉపయోగపడతది. అంటే ఎలాగా అంటే, ఇక్కడ మనం టెన్స్ పెట్టినప్పుడు ఆ సెన్సేషన్ అనేది ఇలా ఎళ్ళిపోయి ఆ ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్ ఎండింగ్‌లో జంక్షన్ దగ్గర సబ్‌స్టాన్స్ పి అని ఒక సబ్‌స్టాన్స్‌ని రిలీజ్ చేస్తది. కెమికల్ రిలీజ్ చేస్తది. అంటే ఆ సబ్‌స్టాన్స్ పి ఏం చేస్తదంటే, ఈ ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్‌కి, సెకండ్ ఆర్డర్ న్యూరాన్‌కి జంక్షన్ ఉంటది కదా! ఈ ఫస్ట్ వైర్ సెకండ్ వైర్‌కి కనెక్షన్ ఉంటది కదా! స్పైనల్ కార్డ్‌లో. ఆ కనెక్షన్ దగ్గర ఈ మధ్యలో సబ్‌స్టాన్స్ పి రిలీజ్ అయితేనే ఇందులోంచి ఫస్ట్ వైర్‌లోంచి సెకండ్ వైర్‌లోకి ఇన్ఫర్మేషన్ పాస్ అవుతది. పెయిన్ సెన్సేషన్ అనేది. ఈ సబ్‌స్టాన్స్ పి దానికోసం ఉపయోగపడుతది. దీన్ని న్యూరో ట్రాన్స్మిటర్ అంటారు సబ్‌స్టాన్స్ పిని. సో, ఈ సబ్‌స్టాన్స్ పి గాని ఎక్కువ రిలీజ్ అయిందనుకోండి, ఎక్కువ రిలీజ్ అయితే ఎక్కువ సెన్సేషన్ క్యారీ చేస్తది. ఎక్కువ సెన్సేషన్ వచ్చింది అంటే ఆటోమేటిక్‌గా పెయిన్ గేటు క్లోజ్ అయిపోద్ది.
దానికి సరిపడా సెన్సేషన్ వస్తేనే కరెక్ట్‌గా ఓపెన్ అయ్యి అలౌ చేస్తది పెయిన్. సెకండ్ ఆర్డర్ న్యూరాన్‌కి, సెకండ్ వైర్‌లోకి. ఇది ఎక్కువ పెయిన్ వచ్చిందంటే మాత్రం డెఫినిట్‌గా పెయిన్ గేట్ క్లోజ్ అయిపోద్ది. అందుకని ఈ టెన్స్ ఏం చేస్తదంటే సబ్‌స్టాన్స్ పిని ఎక్కువ రిలీజ్ చేస్తది. సో, దానివల్ల ఆటోమేటిక్‌గా పెయిన్ గేట్ అనేది క్లోజ్ అయిపోద్ది. అది ఒక స్టెప్. ఇంకో స్టెప్ ఏముందంటే మనకి ఈ సెన్సేషన్ అనేది ఫస్ట్ ఆర్డర్ న్యూరాన్, సెకండ్ ఆర్డర్ న్యూరాన్‌కెళ్ళిపోయి, థర్డ్ ఆర్డర్ న్యూరాన్ దాకెళ్ళిపోయి, అక్కడ బ్రెయిన్‌లో మనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తది. ఈ ఇంపల్స్ అనేవి బ్రెయిన్‌లో ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తారన్నమాట. ఎండార్ఫిన్స్ అంటే ఏంటంటే మనకి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అంటారు ఎండార్ఫిన్స్‌ని. అంటే అవేంటి అంటే ఎండార్ఫిన్స్ ఏంటి అంటే అవి ఒక కెమికల్ సబ్‌స్టాన్సెస్. సో, అవి ఏంటంటే మీకు పేర్లు చెప్పాలంటే డోపమైన్, సెరోటోనిన్ అంటారు కదా! అవి హార్మోన్స్ లాంటివి. అవి ఎక్కడ ఉంటాయంటే పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ వాటి నుంచి రిలీజ్ అవుతాయి. అవేం చేస్తాయంటే అవి రిలీజ్ అయిపోయి అవి న్యాచురల్‌గా పెయిన్ కిల్లర్స్ లాగా ఉపయోగపడతాయి. అది ఇంకో స్టెప్. సో, ఈ టెన్స్ గాని, ఐఎఫ్‌టి గాని చేసే పనులు ఇవే. ఇవేం చేస్తాయంటే మనకి ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తాయి ఒకటి, సబ్‌స్టెన్స్ పి రిలీజ్ చేసి పెయిన్ గేట్ క్లోజ్ చేస్తాయి రెండోది. సో, ఈ రకంగా ఆ టెన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటదనమాట. అయితే ఇంతకుముందు మీకు చెప్పాను. సో, ఐఎఫ్‌టిఏ యూజ్ చేయండి పెయిన్ కోసం, టెన్స్ కాదు అని చెప్పాను. ఎందుకని అంటే, మరి ఇప్పుడు నేను చెప్పేదంతా టెన్స్ ఉపయోగపడుతుంది కదా పెయిన్‌కి, మరి టెన్స్ ఎందుకు వాడకూడదంటే, టెన్స్‌కి, ఐఎఫ్‌టి డిఫరెన్స్ ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. జస్ట్ మనకు ఐఎఫ్‌టి ఏం చేస్తదంటే స్కిన్ ఇరిటేషన్ లేకుండా పెయిన్ తగ్గిస్తది. ఈ టెన్స్ ఏం చేస్తదంటే స్కిన్ ఇరిటేషన్ వస్తది కొంచెం. దానివల్ల కొంచెం అటు ఇటుగా సెన్సేషన్ తేడా వచ్చేస్తే ఉన్న పెయిన్ ఎక్కువవుతది. ఎందుకంటే సబ్‌స్టాన్స్ పి రిలీజ్ చేస్తది. సబ్‌స్టాన్స్ పి ఏం చేస్తది పెయిన్ పెంచుతది. అది ఎక్కువగా పెంచితేనే పెయిన్ గేట్ క్లోజ్ అవుతది. అంత పెంచలేదనుకోండి, సో పెయిన్ ఎక్కువైపోద్ది మనకి. ఎక్కువ తెలుస్తది పెయిన్ ఇంకా. సో, ఉన్న పెయిన్ కంటే పెరుగుతది పేషెంట్‌కి. అది. సో, మన పేషెంట్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సింది ఏంటి అంటే, ఇది ఎండార్ఫిన్స్ రిలీజ్ చేస్తదండి బ్రెయిన్‌లో. అవి న్యాచురల్ పెయిన్ కిల్లర్స్ అవి. మనం పెయిన్ కిల్లర్ టాబ్లెట్ యేసుకుంటే ఎలా పనిచేస్తదో, ఈ ఎండార్ఫిన్స్ అనేవి అలా పనిచేస్తాయి బ్రెయిన్‌లోనే. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, అందుకని ఈ టెన్స్ మిషన్ గాని, ఈ ఐఎఫ్‌టి మిషన్ గాని, ఈ మిషన్ వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎండార్ఫిన్స్ రిలీజ్ చేసి పెయిన్ తగ్గిస్తది కాబట్టి. సబ్‌స్టాన్స్ పి రిలీజ్ చేసి పెయిన్ గేట్ క్లోజ్ చేస్తది కాబట్టి. అది. ఆ విధంగా చెప్తే పేషెంట్‌కి అర్థమవుతది క్లియర్‌గా. ఒక క్లారిటీ ఉంటది. కొన్నిసార్లు ఏమవుద్దంటే పేషెంట్‌తో పాటు మెడికల్ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు తెలుసుకోవాలని అడుగుతారు ఇంట్రెస్ట్‌గా. వాళ్ళకి ఇది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళకి కూడా అర్థమవుతది. అది. సో, అయితే ఒక విషయం ఏంటంటే ఆహ్, నేను ఈ వీడియోస్ అప్‌లోడ్ చేయటానికి నాకేమి యూట్యూబ్ ఛానల్ నుంచి డబ్బులొచ్చేదంటూ ఏముండదు. ఎందుకంటే నేను ఎప్పుడో ఒక వీడియో పెడతా ఉంటాను. నాకు మంచి సబ్జెక్ట్ అనిపించినప్పుడు నాకు ఖాళీ దొరికినప్పుడు పెడతా ఉంటాను. దీని ద్వారా నాకు డబ్బులొచ్చేదంటూ ఏముండదు. కానీ నేను ఎందుకు పెడతానంటే వీడియోస్ ఒకటి మన తెలుగు వాళ్ళలో నాలెడ్జ్ పెరగాలి. ఫిజియోథెరపీలో ఎస్పెషల్లీ ట్రీట్మెంట్‌లలో క్వాలిటీ పెరగాలి. నేనేమి టాపు అని చెప్పట్లేదు. నేనేదో పెద్ద సబ్జెక్ట్ ఎక్కువుందని చెప్పట్లేదు. సో, నేను నేర్చుకుంది చాలా తక్కువ. కానీ నేను నేర్చుకున్న కొద్దిగైనా సరే అందరికి అది నేర్పించాలని చెప్పేసి నా ఉద్దేశం. అందుకోసం చెప్తున్నాను. సో, ఈ వీడియోస్ పెట్టేది కూడా కారణం అదే. అయితే ఒకటేంటంటే ఇప్పుడు నేను పెట్టే వీడియోస్ సబ్జెక్ట్ వీడియోస్. ఇవి పేషెంట్‌లకి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉపయోగపడవు. పేషెంట్‌లు చూడటానికి కూడా వాళ్ళకి ఇబ్బంది. నేను అప్‌లోడ్ చేశాననుకోండి వాళ్ళకి నోటిఫికేషన్ వస్తది. చూడటానికి కూడా ఎందుకు ఇది మాకు అనుకుంటారు. సో, అందుకోసం నేనేం చేస్తున్నానంటే మనకి మెంబర్‌షిప్ పెడుతున్నాను. మెంబర్‌షిప్ ఆల్రెడీ యూట్యూబ్‌లో మెంబర్‌షిప్స్ ఉన్నాయి కదా! అంటే యూట్యూబ్ ప్రీమియం మెంబర్‌షిప్ కాదు. ఛానల్ మెంబర్‌షిప్ ఉంటది. సబ్‌స్క్రైబ్ అని ఉంటది. దాని పక్కన జాయిన్ అని ఉంటది. ఈ మెంబర్‌షిప్ పెడుతున్నాను. ఈ సబ్జెక్ట్ వీడియోస్ అన్నీ కూడా మెంబర్‌షిప్ దాంట్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తా తర్వాత. ఇప్పుడు మీకు కనపడుతుంది గానీ తర్వాత ఇవి కనపడవిక్కడ. ఓన్లీ మెంబర్‌షిప్ దానికెళ్ళిపోతాయి. ఎందుకంటే పేషెంట్‌లకి ఇబ్బంది లేకుండా. నేను పెట్టే వీడియోస్ ఏంటంటే చాలా వీడియోస్ పేషెంట్‌కి ఉపయోగపడేవి ఉన్నాయి. అలాగే స్టూడెంట్స్‌కి ప్లస్ ఫిజియోథెరపిస్ట్‌లకి ఉపయోగపడే వీడియోస్ ఉన్నాయన్నమాట. అందుకోసం దాన్ని సెపరేట్ చేయడం కోసం ఇవన్నీ కూడా మెంబర్‌షిప్ దాంట్లోకి షిఫ్ట్ చేస్తాను. అందుకని స్టూడెంట్స్ గానీ, మెడికల్ స్టూడెంట్స్ గానీ, ఐ మీన్ ఫిజియోథెరపీ స్టూడెంట్స్ గానీ, ఫిజియోథెరపిస్ట్‌లు గానీ ఎవరైనా సరే సబ్జెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానెల్‌కి మెంబర్‌షిప్ తీసుకోండి. మెంబర్‌షిప్ తీసుకుని రూ. 119 ఎంతో ఉందది ప్రెజెంట్. సో, మెంబర్‌షిప్ తీసుకుంటే ఏంటంటే మీకు బెనిఫిటు ఈ వీడియోస్ అన్నీ దాంట్లో మీకు ప్లే అవుతాయి. ప్లస్సు ఫ్రీ కన్సల్టేషన్ ఇస్తాను నేను. అంటే నాతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. మీరు పేషెంట్‌ల గురించి గానీ, డౌట్‌లు గానీ జస్ట్ వాట్సాప్‌లో నాతో చాట్ చేయొచ్చు, మాట్లాడొచ్చు డైరెక్ట్‌గా. అది. ప్లస్ మీరు పేషెంట్‌లు రిపోర్ట్స్ ఏమైనా పంపించినా సరే అవి చూసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను క్లియర్‌గా. వాయిస్ మెసేజ్ ద్వారా గాని అట్లా గాని.
అది మెంబర్‌షిప్ తీసుకున్నోళ్ళకి మాత్రమే. అది. ఎందుకంటే మీకు డైరెక్ట్‌గా కన్సల్టేషన్ నాతో మాట్లాడడానికి కన్సల్టేషన్ అయితే మాత్రం 300. అదే మెంబర్‌షిప్ తీసుకుంటే మాత్రం రూ. 119. అది. ఎందుకంటే ఇలా ఎందుకు చేస్తున్నానంటే ఒక సిస్టమాటిక్‌గా ఒక గ్రూప్‌ని తయారు చేసుకుంటే మనం మెంబర్‌షిప్ గ్రూప్ తయారు చేసుకుంటే మనకి కాంటాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటది. మీకు నాలెడ్జి పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంటది. సో, మీ ద్వారా నేను పెంచుకుంటాను. సో, ఎందుకంటే డిస్కస్ చేసుకోవడం ద్వారా నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు చెప్తానన్నమాట. ఆ రకంగా కొంచెం మనం ప్రపంచంలో ఎక్కడున్నా సరే మన తెలుగోళ్ళు టాప్‌లో ఉండాలని జెప్పేసి నా కోరిక. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.